ఇక ఫైనల్ స్టోరీ చూద్దాం. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్లతో ఏపీ రాజధాని అమరావతిలో క్రికెట్ సందడి నెలకొంది. మంగళగిరిలోని ఇంటర్నేషనల్ స్టేడియంలో మరికొద్ది గంటల్లోనే ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మెగా ఫైనల్ ఫైట్లో భీమవరం బుల్స్, వైజాగ్ లయన్స్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది హై వోల్టేజ్ మ్యాచ్. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఏపీఎల్లో భాగంగా మంగళగిరి స్టేడియంలో మొత్తం 12 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భీమవరం బుల్స్ క్వాలిఫైయర్ 1లో గెలిచి నేరుగా ఫైనల్కి వచ్చేసింది. అలాగే వైజాగ్ లయన్స్ జట్టు క్వాలిఫైయర్ 2లో సంచలన విజయం సాధించి ఫైనల్ బర్త్ని ఖరారు చేసుకుంది. రెండు జట్టుల్లో కూడా స్టార్ ఆటగాళ్లు ఫామ్లో ఉండడంతో ఈసారి ఏపీఎల్ టైటిల్ విజేత ఎవరు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్కి ఏపీ మంత్రి నారా లోకేష్ చీఫ్ గెస్ట్గా హాజరవుతున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని చిన్ని కూడా మ్యాచ్ని తిలకించనున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత విజేతలకు మంత్రి నారా లోకేష్ ట్రోఫీతో బహుమతులు అందజేస్తారు. ఫైనల్ మ్యాచ్ విన్నర్కి 35 లక్షలు, రన్నర్కి 20 లక్షల రూపాయలు దక్కనున్నాయి. రేపు మంగళగిరిలో జరిగిన అన్ని మ్యాచ్లకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. దీనికి తగ్గట్టే ఫైనల్ మ్యాచ్కి కూడా వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ అభిమానులు మంగళగిరి స్టేడియానికి భారీగా చేరుకుంటున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, ఎలా ఉంది ఏపీఎల్ సందడి? ఫైనల్ మ్యాచ్ అసలే, సో అందరూ వస్తున్నారా? అన్ని గ్రౌండ్ ఫుల్ అవుతుందా? చీఫ్ గెస్ట్లు ఎవరు వస్తున్నారు? సో ఇది ఇక నెక్స్ట్ సీజన్స్కి బూస్ట్ ఇచ్చినట్లేనా? ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్కి ఇది బూస్ట్ ఇచ్చినట్టే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరికొద్ది సేపట్లో మంగళగిరి స్టేడియంలో ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో భారీగా క్రికెట్ అభిమానులు మాత్రం స్టేడియంకు భారీగా తరలి వస్తున్నారు. ఇటు కడప స్టేడియంలో 9 మ్యాచ్లు జరిగాయి. అదేవిధంగా వైజాగ్లో 11 మ్యాచ్లు, ఇక్కడ మంగళగిరి స్టేడియంలో 12 మ్యాచ్లు. మొత్తం 32 మ్యాచ్ల్లో 2 టీంలు ఫైనల్కి వెళ్ళిన పరిస్థితులు నెలకొన్నాయి. విన్నర్కి చూసుకుంటే మాత్రం 30 లక్షలు, అదేవిధంగా రన్నర్కి 35 లక్షలు విన్నర్కి, రన్నర్కి 20 లక్షలు ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు. ఇటు ఫైనల్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేవిధంగా నారా లోకేష్ కూడా మ్యాచ్ను తిలకించి మ్యాచ్ అయిన తర్వాత విజేతలకు ట్రోఫీ కూడా అందచేయనున్నారు. అదేవిధంగా ఇటు రాష్ట్రంని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మాత్రం అన్ని ప్రధాన నగరాల్లో ఈ స్టేడియంను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సీజన్లో జరిగినటువంటి ఏపీఎల్ మ్యాచ్ చూసుకుంటే కడప, అదేవిధంగా వైజాగ్, ఇటు మంగళగిరి స్టేడియంలో జరిగింది. రాబోయే ఏపీఎల్ మ్యాచ్ చూసుకుంటే మరొక 3 స్టేడియంలు, మూలపాడు కానీ, అదేవిధంగా తిరుపతి కానీ, కాకినాడ, అంటే మొత్తం 6 స్టేడియాల్లో వచ్చే ఏపీఎల్ మ్యాచ్ను జరిపేందుకు స్టేడియంలు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ని ప్రోత్సహించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకుంది. మంగళగిరి స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్కి భారీగా అభిమానులు రానున్న నేపథ్యంలో, అదేవిధంగా మంత్రి లోకేష్ కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. మరికొద్ది సేపట్లో ఇటు క్రీడా అభిమానులు భారీగా చేరుకుంటున్నారు ఇటు స్టేడియంకి. స్టేడియం మొత్తం కూడా ఫుల్ అయిన సందర్భంలో, ఎందుకంటే ఈరోజు ఫైనల్ మ్యాచ్ కారణంగా ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంత వాసులే కాకుండా దూర ప్రాంతాలను కూడా క్రికెట్ అభిమానులు మాత్రం స్టేడియంకి భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ వచ్చేటువంటి అభిమానులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తగు చర్యలు మాత్రం తీసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. రైట్ శ్రీధర్.